ఇది టైమ్9 తెలుగు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000 కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంక నువ్వు పోయిరా నాయనా, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈరోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే పెట్టాం, కొంచెం ఉండండి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు, 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలీదు. ఆయన ఎప్పుడు పార్టీ మారుతాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుపోట్ల గురించి మాట్లాడితే ఎట్టా? ఇప్పటికి 100 సార్లు చెప్పున్నా నేను. ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యావు, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నల్ల చొక్కా వేసుకోపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగలగా మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగారు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు, ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ భిక్షలో. వీళ్ళు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు భిక్ష. సరేనా, మేము భిక్ష పెట్టించుకోలే. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుకొని పెట్టుకున్నారు. ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యానని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు. కానీ ఏదో పాపం మైక్ ఇచ్చేశాడు. ఎప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఆ కోవూరు మొహం చూస్తుండడు, ఇతన్ని రానిచ్చుండడు. సో ఈరోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, నోరు ఉంది కదా మనకి. ఆ నోటితో నాకు కాకపోతే నోరు ఉంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 ఏళ్లలో డిఎస్సి ఇచ్చారా? ఒక్క రోజు ఇచ్చారా? టీచర్లు అందుకు కాదు పరిగెత్తి వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఈరోజు 16,000 మందికి మెగా డిఎస్సి మాట చెప్పినట్టు ఇచ్చి ఈరోజు మేము దాన్ని పూర్తి చేసామంటే 16,000 × 4 ఒక కుటుంబంలో వేసుకోండి ఎంతమంది లబ్ధి పొందారో మెగా డిఎస్సి వల్ల. సో వీళ్ళకి తలాతొక తెలియదు. ఒక ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడాలో తెలియదు. నోరుంది, మాట్లాడదాం, వేస్ట్గా ఎందుకు? ఎక్కడ ఏవి లేవు వాళ్ళకి. ఏదో ఒక ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు నోరు తెరవాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు. కోవూరు ప్రజలు చైతన్యవంతులే. అక్షరాల రాజకీయం ఏంటో, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా చేసి నేను చూపిస్తున్నా. మీలాగా రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి నేను రాలేదు. ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఎంపీ గారు కానీ నేను కానీ అదే చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు మీరు. దానికే ఇంటికి పంపించారు. ఎప్పుడు చైతన్యవంతులు అంటే మళ్ళీ మీరు గెలిచినప్పుడు, ఆయన చెప్పినప్పుడు చైతన్యవంతులు కాబట్టి నన్ను గెలిపించారు. నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? నువ్వు పనికి రావు, నువ్వు పో అని చెప్పి పంపించారు. నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు నువ్వు తర్వాత. ఎందుకంటే అప్పుడు దాకా కోవూరు ప్రజలు చైతన్యవంతులే. నీలాంటి వాడిని మళ్ళీ కోవూరులో అడుగు పెట్టనీరు. అసలు నీకు టికెట్ వస్తుందో లేదో ముందు అది చూసుకో ఫస్ట్. ఊరికే ఎక్కువగా మాట్లాడద్దు. నేను ఎప్పుడైతే అసెంబ్లీకి అభ్యర్థిని అని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇల్లు సరిపోక వచ్చే కార్యకర్తలతో, నాయకులతో ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఆఫీస్ కట్టాం. మీరు చూస్తున్నారు, ఇప్పుడే చూశారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. మేము పంపిస్తాం మీ ఎమ్మెల్యేల దగ్గరికి పోండి అని చెప్పి. అటువంటి ఆఫీసు విపిఆర్ ఆఫీస్ అంటే. ఎందుకంటే
విపిఆర్ గారు కానీ నేను కానీ ఏ ప్రజలైనా ఎవరైనా సేవ చేయడానికి వచ్చాం. ఈరోజు చెప్తున్నాం, ఊర్లలో తిప్పుతున్నాం విపిఆర్ నేత్ర అనే బస్సులు 2 కాన్స్టిట్యున్సీలో. ఏం చెప్తున్నాం? పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది విపిఆర్ నేత్ర అని చెప్తున్నాం. అలా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కానీ మేము మీలాగా ప్రజల్ని దోసుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. అదేవిధంగా నేను, నా నాయకులు, నా తెలుగుదేశం నాయకులు అసలు ఎక్కడున్నారు ఆయన దగ్గర నాయకులు? మొత్తం గెలిచేసి సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం అసలు లేకుండా ఊర్లు మండలాలు వచ్చేస్తున్నాయి. అది తెలుసో తెలీదో. స్కూల్లో 50 లక్షలకి అన్ని స్కూల్స్లో బల్లలు ఇస్తున్నాం, సైకిల్స్ ఇస్తున్నాం. ఇలాంటి పనులు ఏ రోజైనా చేశారా మీరు? నెల్లూరు సిటీ మీరు చూస్తారా? రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు నారాయణ సార్ ఎలా తీసుకొస్తున్నారో చూసారా? మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు పనులు జరుగుతున్నాయి. మీలాగా దోపిడీతనం జరగలే. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుటికి మీరు దోచేసిన గ్రావెల్, గుంటలు, ఇసుక మేట్లు ఎత్తలేక దాంట్లో మనుషులు పడి చచ్చిపోతుంటే సొంత డబ్బులతో ఫెన్సింగ్లు కట్టించాం మేము. అలాంటి రాజకీయ నాయకులు మేము. మా గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. ఇంకా కావాలంటే చూసి నేర్చుకోవాలి. ఓహో ఇలా ఉండాలా కోవూరులో ఉండే వైసీపీ నాయకులే చెప్తున్నారు, నువ్వేంటి చెప్పేది? మీ నాయకులే చెప్తున్నారు. వాళ్ళని పిలిచి అడిగి వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళని నువ్వు సస్పెండ్ చేస్తావు. లేదంటే వాళ్ళు వీడియోలు తీశారు, వీడు తీసారా, వాడు తీసారని వాళ్ళ మీద నమ్మకం. నీ దగ్గర ఉండే నాయకులనే నువ్వు నమ్మలేవు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడతావు, కోవూరు ప్రజల గురించి మాట్లాడతావు. కోవూరు ప్రజలు అక్షరాల 100% చైతన్యవంతులు. వాళ్ళు అందుకనే నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళు నన్ను గెలిపించిన దానికి ప్రజలకి నేను సేవ చేస్తున్నా. ఈరోజు చూశారు కదా మీరు, ఇందాకే చూశారు, మారుమూల విలేజ్ నుంచి కూడా అమ్మ పెళ్ళి, అమ్మ మాకు బాగలేదు అని చెప్తే అవన్నీ ఒక ఎత్తు అయితే సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఎంత ఇచ్చాం? 10 కోట్లు ఇచ్చాం. ఇప్పటికి ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలో 10 కోట్లు. ఈ లెక్కను చూస్తే మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 కోట్లు లెక్కన ఇచ్చున్నాం. ఏ రోజున చేశారా మీరు ఇది? సో కాబట్టి వీళ్ళందరూ మాట్లాడడానికి వీళ్ళు 2 రోజుల వెన్నుపోటు ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయడమే కానీ దీనికి పర్థం లేని విషయాలు ఇవి. వాళ్ళకి ముందు అసలు అవగాహన సదస్సులు పెట్టి చెప్పాలి వాళ్ళకి, వైసీపీ నాయకులకి. కనిపిస్తుంది, ఎందుకు కనిపించదు? ఆయనే చెప్తున్నాడు నిన్న, మైకులు ఉన్నాయని కూడా మర్చిపోయి, అయ్యా మీరు చెట్టు కిందకి పుట్ట కిందకి బాబాకండి, సరిగ్గా రండి, లేకపోతే కనపడం ప్రెస్లో, సరిగ్గా రండి వాహనాలు వేసుకొని, అందరూ ఒకే లైన్లో ఉండండి, అటు ఇటు వెళ్ళిపోబాకండి అని చెప్తున్నాడు. అది కూడా వినిపించింది నిన్న. మీరు కూడా వినుంటారు దాన్ని. కోవూరులో ఇంకొక ఎమ్మెల్యే రారు, గుర్తుపెట్టుకో. నేను కోవూరులో పోటీ చేస్తాను. ఎందుకంటే కోవూరు జనం చైతన్యవంతులే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఎవరిని ఎన్నుకున్నారో తెలుసు, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అంత దీంట్లో వాళ్ళు లేరు కోవూరు ప్రజలు. అది. సో వీళ్ళు ఆ కళలు మానేసి, ఆయన ఎక్కడైనా చూసుకుంటున్నాడు కానీ పాపం అక్కడ ఎక్కడా దొరకట్లే అతనికి కాన్స్టిట్యున్సీ. అది ఈ మధ్య కూడా తెలియదా మీకంతా? చాలా రోజులు అలిగున్నాడు. ఎందుకో తెలుసా? అది కూడా కోవూరులో నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్కడ ఒక ఆయన, నాకు తెలియదు అది, ఆయన వచ్చి అడిగితే మీరు మామూలుగా బాగా వేసుకోండి, ఎక్కడ డీవియేషన్స్ ఉంటే నా దగ్గర లేఅవుట్లు వేయకూడదు అని చెప్పారు. ఆయన దగ్గర పోయి ₹1 కోటి డబ్బులు అడిగాడంట, ఆయన ఇవ్వలేదంట. సో సాక్షిలో న్యూస్ వేయించాడు. అది అసలు వాళ్ళు తెలుసుకొని ఆపినట్టుండేవారు. దానికి ఈయన అలిగాడు పాపం. అది అలాంటి ఆయన గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. నిన్న మాట్లాడాడు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సో అటువంటి చరిత్రలు కలిగిన ఈ నాయకుల ఎంపీ గారి గురించి, నా గురించి మాట్లాడేది? మేము ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. పెట్టుకోండి, మీరు చేసుకోండి, కానీ మీరేం చెప్పారో, ఏం చేశారో అవి చెప్పి చేసుకోండి. మీరు చేయలేదనే కదా నన్ను ఎమ్మెల్యేగా చేశారు. అది కూడా ఎప్పుడు లేని విధంగా 55,000 ఓట్లు మెజార్టీతో గెలిపించారు నన్ను. వాళ్ళు నాకు చేసిన దానికి నేను వాళ్ళకి చేస్తున్నా, అది వాళ్ళకి తెలుసు. వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు. అది మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.